ఐఆర్ఎఫ్సి లోన్ ఆగిపోయిందన్న విషయం తనకు తెలియదని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ఓసీ అడిగినట్లు కూడా తనకు తెలియదన్నారు. అది ఉన్నంతలో లాభసాటిగా జరిగే విధంగా మేము సలహాలు ఇచ్చాం తప్ప దాన్ని ఈరోజు మరి ఏదో నువ్వాపేయం నేనాపనంటే అది మంచి పద్ధతి కదా అనే విషయం చెప్పడం జరిగింది. అది కొత్తగా వచ్చింది కదా, మొన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం వచ్చినటువంటి మాట. అది ఇస్తారు, అది సంబంధించిన నాకు తెలియదు ఆ విషయం. నేను నిన్ననే తెలుసుకున్నది. ఎన్ఓసి అడిగిన విషయం కూడా నాకు తెలియదు. లోన్ తీసుకోవడం కోసం ఏదైనా దేశవ్యాప్తంగా ఏవైతే మెట్రో నడుస్తా ఉన్నాయో అన్ని మెట్రోలో తీసుకున్నటువంటి అప్పులు కానీ రుణాలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి ముందుగా చెల్లించారు. ఏదైతే రెగ్యులర్ మెట్రో ఆపరేషన్ మెయింటెనెన్స్ దీనికి ముందుగా వచ్చినటువంటి ఆదాయంలో చెల్లించాలి. ఆ తర్వాతనే రుణాలకు సంబంధించినటువంటి విషయంలో చెల్లించాలి మిగిలిన డబ్బులు. కానీ ఇక్కడ ఈ ఒప్పందంలో ముందుగా ఐఆర్టీసీకి చెల్లిస్తాం వచ్చినటువంటి ఆదాయంలో ఉన్నప్పుడు నేను ఒకటే ప్రశ్నించాను ముఖ్యమంత్రి గారికి, ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య వస్తుంది. ఇప్పటికే మీ ఫేజ్ 1 కూడా నష్టాల్లో ఉంది కాబట్టి ముందుగా ఆపరేషన్ మెయింటెనెన్స్కు సంబంధించినటువంటి దానికి ఫైనాన్షియల్ సిస్టమ్ ముందు ఫిక్స్ చేసుకోండి, వచ్చినటువంటి ఆదాయాన్ని దాన్ని ఖర్చు పెట్టండి, మిగిలిన ఆదాయము మీరు మరి రేపు సెకండ్ ఫేజ్కు తీసుకున్నటువంటి రుణాల విషయంలో కావచ్చు, ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి 13,527 కోట్ల రూపాయలు కావచ్చు, దానికి మీరు సర్దుకోండి అని చెప్పాను. దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించలేదని చెప్పారు.